అని అందరికీ తెలియజేస్తున్నాం. అవును వంట, మనమందరము దేవాలయమునికి కానీ పూజకి కానీ వెళ్ళడం చూస్తాము. పూజలో కానీ దేవాలయంలో కానీ హారతి మరియు తీర్థం తీసుకోవడం ముఖ్యం కదా, చాలా మంది వివిధ పద్ధతుల్లో హారతి మరియు తీర్థం తీసుకోవడం మనం చూస్తాం. ఈరోజు హారతి మరియు తీర్థం సరైన పద్ధతిలో ఎలా తీసుకోవాలో మన ప్రజ్ఞా విద్యార్థులు ఒక చక్కని ప్రదర్శన ద్వారా మనకి వివరిస్తారు. ఆర్య, మీరు ఉగాది పూజ జరుపుకున్నావా? అవును, జరుపుకున్నాం. హారతి మరియు తీర్థం తీసుకున్నావా? తీసుకున్నాం. ఉగాది పచ్చడి కూడా తీసుకున్నాం. దాంట్లో చాలా రుచులున్నాయి. అవునా ఆర్య, అందులో 6 రుచులు ఉంటాయని మన ప్రజ్ఞ టీచర్ చెప్పారు కదా. మన కొత్త సంవత్సరం కూడా ఇలా చాలా రుచులని మన టీచర్ చెప్పారు. అయితే మనం ఊరికి వెళ్దాం. పద. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం నమో పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. ఓం నమో పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాసః పరదైవతం నః. శ్రీ శ్రీనివాసః పరదైవతం నః. శ్రీ శ్రీనివాసః పరమంగళం నః. శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగివృత్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రియకాంతాయ కళ్యాణనిలయే నిలయేతినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరూ దండం పెట్టుకోండి. పూజారి గారు, మా అందరి దగ్గరికి హారతి తీసుకొని రారా? లేదమ్మా, ఇది భగవంతునికి దృష్టి తీసిన హారతి. దీనిని దూరం నుండి మాత్రమే దండం పెట్టుకోవాలి. దృష్టి తీసిన తర్వాత దానిని పారవేయాలి. మనము తీసుకోకూడదు. ఒక ఉదాహరణ చెప్తాను. మనం గృహప్రవేశమునకు కానీ రథోత్సవమునకు కానీ కొబ్బరికాయ మీద కర్పూర హారతి ఇచ్చివేసి కొబ్బరికాయను దూరముగా పగలగొట్టి పారవేస్తాము. దానిని మనము తినము. అలాగే హారతిని తీసుకోవటం పద్ధతి కాదు. దండం పెట్టుకోవచ్చు అంతే. పూజారి గారు, దేవాలయంలో హారతి పళ్ళెము అందరికి తెస్తారు కదా, అప్పుడు ఏమి చేయాలి? వారెందుకు తెస్తారు? ఆ హారతి పళ్ళము దక్షిణ కోసం తెస్తారు. దండం పెట్టుకొని దక్షిణ సమర్పణ చేయవచ్చు. పిల్లలు అందరూ వచ్చి తీర్థ ప్రసాదం తీసుకోండి. తీర్థమా? తీర్థం అంటే నీళ్ళ? ఇవి సాధారణమైన నీళ్లు కాదు. ఇవి పవిత్రమైన నీరు. భగవంతుని స్పర్శ ద్వారా శుద్ధి చేయబడింది. ఓ అవునా, నాకు తెలియదు. ఇది భగవత్ ఆరాధనతో పవిత్రమైన జలం కాబట్టి తీసుకునే విధానం చాలా ముఖ్యం. మీరందరూ జాగ్రత్తగా గమనించాలి. తీర్థం ఎప్పుడు మన కుడి చేతిలోనే తీసుకోవాలి. అన్ని వేళ్ళు దగ్గరగా గట్టిగా పెట్టి తీసుకోవాలి. అలా తీసుకునేప్పుడు తీర్థం వేళ్ల నుండి కింద పడకూడదు. అర్థమైందా? అవునా, మరి నీళ్లు కింద పడకుండా చెయ్యి ఎలా పెట్టాలి? ఇదిగో సరైన పద్ధతి ఇలా. దీనిని గోకర్ణ ముద్ర అంటారు. అంటే ఆవు చెవి ఆకారం. ఇదిగో ఇలా. బొటన వేలును
చూపుడు వేలు మధ్య వేలు మధ్య ఉంచి చూపుడు వేలును బొటన వేలుపై ఉంచాలి. అందరూ చేయండి. తీర్థం చేతిలో తీసుకుని ఇలా త్రాగాలా? ఇలా క్రింద నుంచి త్రాగాలి. దీనినే అమృతధార అంటారు. తాగేటప్పుడు చప్పుడు వస్తుంది కదా పూజారి గారు. చప్పుడు చెయ్యకుండా త్రాగాలి. లేదమ్మా, అలా చేయకూడదు. తలకి రాయకూడదు. చల్లుకోవచ్చును. ఏదైనా వస్త్రం లేదా కాగితంతో తుడుచుకోవచ్చు. పంతులు గారు 3 సార్లు ఎందుకు తీసుకోవాలి? 3 సార్లు ఎందుకు ఇస్తారంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఇంకా ఆది ఆత్మిక అంటే మన శరీరం, మనస్సు మరియు ఆత్మని శుద్ధి చేస్తుంది. అందరికీ అర్థమైందా? ఇదిగో ప్రసాదం వచ్చింది. అందరూ తీసుకోండి. ఈ ప్రసాదం ఇందాక నివేదించిన ప్రసాదం. పూజారి గారు, మరి ఈ ప్రసాదం కూడా తీసుకునే పద్ధతి ఏమైనా ఉందా? చాలా మంచి ప్రశ్న ఆత్య. ఉంది. దీనికి కూడా ఒక పద్ధతి ఉంది. భగవంతునికి నివేదన చేసేటప్పుడు మృగముద్రతో చెయ్యాలి. ఇలా చెయ్యాలి. నైవేద్యం తీసుకునేటప్పుడు 3 వేళ్లతో నోట్లోకి వేసుకోవాలి. పెదవులకు తాకకూడదు. ఇది ఒక పద్ధతి. ప్రసాదంలో ఏమన్నా తక్కువ ఉంటే మళ్ళా వేసుకోవచ్చా? వేసుకొని తినొచ్చా? మా అమ్మ చెప్పింది ఏమంటే భగవంతునికి నివేదించినది ప్రసాదం అలాగే తినాలి. భగవంతుడు ఎలా తిన్నాడో అలాగే తినాలి. అవును, అది కరెక్ట్. అలాగే చెయ్యాలి. పూజారి గారు చాలా ధన్యవాదాలు. మాకు తీర్థప్రసాద విషయాలు చాలా తెలియజేశారు. ఇప్పుడు మేము ప్రజ్ఞ క్లాస్కి వెళ్ళాలి. ఉంటాము.